నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో మాట్లాడుతూ ప్రతి వైసీపీ గూండా అన్నట్టు మాట్లాడారు. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ నీ కళ్ళకి గూండాల్లాగా కనిపిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలు చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడినటువంటి మేము మీకు గూండాల్లాగా కనిపిస్తే మిమ్మల్ని ఏమనాలి, మీ పార్టీ వాళ్ళని ఏమనాలి? అలా జనరలైజ్ చేసి మాట్లాడాల్సి వస్తే మీ పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక ఆడబిడ్డ మీద చేసినటువంటి అఘాయిత్యానికి మీ పార్టీ వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీ వాళ్ళందరూ అబార్షన్లు చేయిస్తారు అని మేము మాట్లాడితే ఎలా ఉంటుంది? లేదు, కాణిపాకం మీ పార్టీ అభ్యర్థి ఒక మర్డర్ చేసి చెన్నై పోలీసులకు దొరికినప్పుడు జనసేన వాళ్ళందరూ మర్డరర్స్ అని మేమంటే ఎలా ఉంటుంది? అది ఎంతవరకు కరెక్టు అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. లేదా మీ పార్టీలో చాలా మంది మీద రేప్ కేసులు ఉన్నాయి, కబ్జా కేసులు ఉన్నాయి, ఇంకా వగైరా కేసులు ఉన్నాయి. జనసేన వాళ్ళందరూ ఇలానే అని మేమంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఏదో సాయి కృష్ణ కేసు గురించి మాట్లాడుతూ ఒక మర్డర్ చేసిన వారికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సాయి కృష్ణ చేసినటువంటి పనిని మేము ఎక్కడా సమర్థించలేదు, కానీ సాయి కృష్ణ విషయంలో జరిగినటువంటి చర్యని మాత్రమే మేము తప్పుపడుతున్నాము. ముఖ్యంగా ఒక పోలీసు అధికారి అతన్ని తీసుకొచ్చి ఏ విధంగా చిత్రహింసలు చేసి కన్న తల్లికి బదులు ఇవ్వకుండా ఆ విధంగా చేస్తున్నటువంటి చర్యను మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ, అదేవిధంగా మీ యజమాని అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వాళ్ళని సమర్థించారు కదా, ఆ కుటుంబ సభ్యుల్ని. అంటే అప్పుడు మీరు కూడా సమర్థిస్తున్నట్టు లెక్కేనా? ఒక్కసారి ఆలోచించుకోమని అడుగుతున్నాను. ఏదన్నా మాట్లాడితే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, అందుకే నేను చర్య తీసుకోలేకపోతున్నాను అంటున్నాను. బహుశా మీరు మీ స్థాయి, మీ పదవి మర్చిపోయారేమో పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అంటే ఏంటో మీకు తెలియకపోవచ్చేమో. మీ సహచర మంత్రుల్ని లేదా మీ సీఎం గారిని అడగండి. ఒక సీఎం స్థాయి వ్యక్తి, ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఏమి చేయగలడో, ఎంతవరకు వెళ్ళగలడో అనేది ఒక్కసారి ఆలోచించండి. లేదు, పాలిటిక్స్లో నా స్థానం ఓన్లీ పర్సనల్గా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతాను, లేదా మీ యజమానికి మాత్రమే ఇబ్బంది వచ్చినప్పుడు నేను డైవర్షన్ కోసమే వస్తాను అంటారా? అది కూడా ఎందుకు అంటున్నాను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సరస్వతి భూముల విషయంలో మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత కబ్జా చేశారు, ఇంత కబ్జా చేశారు అని చెప్పి నానా యాగి చేశారు దాచేపల్లి వచ్చి. అదే దాచేపల్లి మాచవరం మండలంలోని రంగురాళ్ళు సాక్షాత్తు మీడియా సాక్షిగా మొత్తం బయటపడినా కానీ మీ అటవీ శాఖకు సంబంధించినటువంటి దేనిలో కూడా మీరు నోరు మెదపకుండా ఏం చేస్తున్నారు అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. దాంతోపాటు పాలిటిక్స్లో ఎప్పుడైనా సరే పొలిటికల్ ఎజెండా మారచ్చు, కానీ క్యారెక్టర్ మారితే మనల్ని ఎవడూ కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా కానీ నాకు మతాలు లేవు, నాకు కులాలు లేవు, నాకు రాజకీయంలో సేవ చేయటానికే వచ్చినటువంటి మీరు ఇప్పుడు ఏ విధంగా టర్న్ తీసుకున్నారో ఒక్కసారి ప్రశ్నించుకోండి. మీరు మీ అంతటా మీరు కూర్చొని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సనాతని అంటారు, లేదు పర్సనల్ అటాక్స్కి వెళ్తున్నారు, లేదా వైసీపీ నా కొడకల్లారా అంటారు. ఎంతవరకు సమంజసం? ఒక హోంమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి మాజీ మంత్రిని నోరు జారినప్పుడు తిరిగి ఆ మాజీ మంత్రి అన్నప్పుడు అది తీసుకునే స్థాయిలో లేనప్పుడు ఎందుకు విమర్శించాలి? మరి మీ కూటమి వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మీకు కనిపించట్లేదా? ఆ రోజు మీరు ఎందుకని మీరు దీని గురించి ప్రశ్నించలేకపోయారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలిటిక్స్ అనేది ఎప్పుడు పర్సనల్ రివెంజ్ కోసం కాదు. ఎప్పటికైనా సరే పాలిటిక్స్లోకి వచ్చినా కానీ మన క్యారెక్టర్ అనేది మారకూడదు. మీరు ఈ విధంగా వైసీపీ వాళ్ళని తిట్టడము 100% తప్పు అని నేను అంటున్నాను. దాంతోపాటు కూటమి ప్రభుత్వానికి ఏ ఆపద వచ్చినా వెంటనే వచ్చి డైవర్షన్ చేయడానికి మీరు ఇది తీసుకోవటం ఎంతవరకు సమంజసం? నిజంగా మీకు చేతనైతే సాయి కృష్ణ కేసు లేదా క్రాంతి కుమార్ కేసు లేదా ఇంకొకళ్ళ కేసు అది పట్టించుకొని కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి. లేదా మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి
మీరు దాన్ని సాల్వ్ చేయండి. అంతేగాని వైసీపీ ప్రభుత్వం మీద వైసీపీ పార్టీ మీద లేనిపోని అబండాలు వేసి వైసీపీకి అంట కట్టవద్దు అని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఏమన్నా మాట్లాడితే కులాల కుంపట్లు అంటారు. ఈ కులాల కుంపట్లు రాజేసింది ఎవరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. మతాల చిచ్చు పెట్టాలి అనుకున్నప్పుడు అది కుదరక చివరికి మీరు కులభావన తెచ్చుకొనైనా నన్ను సీఎంని చేయండి అని అడిగిన వ్యక్తి ఎవరో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.